హలో, ఏంటే ఈరోజు ఆఫీస్కి రాలేదు? నిన్న కూడా యశ్వంత్ కాఫీ షాప్కి పిలిస్తే నువ్వు రాలేదట. యశ్వంత్ తెగ ఫీల్ అవుతున్నాడు. పోనీ ఒకసారి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అయిపోయిందా నీ హితబోధ? రాణి అనే అమ్మాయితో తను ఎన్నిసార్లు తిరిగాడు, ఎన్నిసార్లు కాఫీ షాప్కి తీసుకెళ్ళాడు, ఎన్నిసార్లు అతనితో ఆ అమ్మాయిని చూశాం. ఆ అమ్మాయి ఇప్పుడుందా? అందుకే మనకి ఇవన్నీ. చక్కగా అమ్మా నాన్న చూసిన అబ్బాయితో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే సరిపోద్ది కదా. మనం అనుకుంటాం కదా మనకు వచ్చే భర్త ఏ అమ్మాయితో తిరగద్దని, ఏ అమ్మాయితో మాట్లాడొద్దని, మంచివాడై ఉండాలని. మనం ఎలా అనుకుంటామో మనల్ని పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు కూడా అలానే అనుకుంటారు కదా. ఆ యశ్వంత్ కూడా వదిలేవే. ఊరు నుండి నాన్నగారు కాల్ చేశారు. ఏదో మంచి సంబంధం ఉందంట. ఆ అబ్బాయి వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారంట. అందుకే నాన్నగారు నన్ను రమ్మన్నారు. నేను వెళ్తున్నాను. ఓకే బాయ్. ఓకే బాయ్. హలో అన్నయ్య, మన ఊరికి వచ్చే బస్ స్టాప్ దగ్గర ఉన్నానన్నయ్య. ఇక్కడ ఒక్క ఆటో కానీ బస్ కానీ రావట్లేదన్నయ్య. నాకు భయం వేస్తుంది. నువ్వు తొందరగా రా. హలో అన్నయ్య, 8 అయిపోతుంది. ఎంతసేపు వెయిట్ చేయాలన్నయ్య? నువ్వు తొందరగా రా. నేను చూసేస్తా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నైట్ అయింది కదా. కడిపికొండకు వెళ్ళాలి. మా అన్నయ్య వస్తున్నాడు. ఎందుకులే కానీ మాట్లాడుకుందాం. అన్నయ్య, నేను అలాంటి దాన్ని కానన్నయ్య. ప్లీజ్ నన్ను వదిలేయండి. మేము మాత్రం అట్లాంటి వాళ్ళం. ఇంత మంచి అవకాశం దొరికితే వదులుకోవడానికి మేము ఏమైనా గాజులు వేసుకున్నామా? నువ్వు రావే. ఏమనగల పాపని? నేను వస్తాను, ఆగు. కలిసి ఎత్తుకోపోదాం. ఏమంటాందిరా పాప? నువ్వే అడగరా. అబ్బా
ఏంది ఎక్కువ చేస్తున్నావు? ఈ రోజు నిన్ను అనుభవించి తిరుతా, ఇది ఫిక్స్. అరిస్తే చంపేస్తా. ఏయ్ మా అన్నయ్య వస్తున్నారు, మిమ్మల్ని ఒక్కొక్కరిని చంపేస్తారు. హోసి పిచ్చిదానా, మీ అన్నయ్య ఒక్కడేనే, మేమైతే ముగ్గురం. ఇప్పుడు నువ్వు మాకు లొంగకపోతే నిన్ను మీ అన్నయ్యని కూడా చంపేస్తాం. నేను పవిత్రంగా ఉండడం కోసం మా అన్నయ్యని చంపుకోవాలా? అపవిత్రమై నాకు కాబోయే భర్తకు మోసం చేయాలా? నేను చెప్పేది తప్పో రైటో నాకు తెలియదు, కానీ నన్ను నేను కాపాడుకోవడానికి ఈ మాటలు చెప్పక తప్పట్లేదు. ఏంటే బాగా ఆలోచిస్తున్నావు? ఈ రోజు మా చేతులు అయిపోయావు. ఏంట్రా మీ చేతిలో నేనైపోయేది? నా దగ్గరికి వస్తే మీరే చచ్చిపోతారు. ఏంటే నువ్వేనా దేవతవా? మమ్మల్ని మాయం చేస్తావా? మాయం కాదురా, నా దగ్గరికి వస్తే మీరే చచ్చిపోతారు. నాకు ఎయిడ్స్ వచ్చి 8 నెలలు అవుతుంది. నువ్వు చెప్పేది నిజమా? నమ్మకపోతే రండిరా, రండి, నన్ను ఏమైనా చేసుకోండి. ఒక ఆడపిల్ల తన శీలాన్ని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏ అబద్ధం చెప్పినా తప్పు లేదు.